ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. నిన్నటి దిన ఉదయకాల సమయంలో వాగ్దానాన్ని విన్నారా? దయచేసి నన్ను చూడడానికి ప్రయత్నం చేయండి. నిన్నటి దిన వాగ్దానాన్ని విన్నారా? ఒకవేళ మీరు వినకుంటే నిన్నటి దిన వాగ్దానాన్ని వినిన తర్వాత ఈ దిన వాగ్దానాన్ని వినవలసిందిగా దేవుని సేవకుడిగా మనవి చేస్తూ ఉన్నాను. కీర్తనలు 33వ అధ్యాయము 19వ వచనము. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తుల గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలుచుచున్నది. దేవుని యొక్క కనుదృష్టి ఎవరి మీద ఉంటుంది అంటే, ఎవరి మీద దేవుడు దృష్టి ఉంచుతాడు అంటే, ఎవరి మీద దేవుడు శ్రద్ధ కలిగి ఉంటాడు అంటే, దేవుని యందు భయము భక్తి ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీద. ఈ 3 కార్యాలు ఎవరిలో అయితే ఉంటాయో వారి మీద ఆయన కనుదృష్టి ఉంటుందంట. మీరు గమనించండి, కొన్నిసార్లు ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు మన ప్రాంతానికి వచ్చారంటే చాలామంది ఎగిరెగిరి ఆయన కనిపించాలని ప్రయత్నం చేస్తుంటారు. మీరు ఎప్పుడైనా మంత్రులు లేకుంటే మినిస్టర్స్, మంత్రులు, ఎంపీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కొన్నిసార్లు టీవీ ముందు ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటారు. ఏదైనా ఒక మాట వాళ్ళు ప్రశ్నలు అడిగినప్పుడు వీరు సమాధానం చెప్తూ ఉంటారు. వెనకాల ఉన్నటువంటి జనాలు తోసుకొని ఆ ఫ్రేమ్లో ఫిక్స్ అవ్వాలని చెప్పి వారు కూడా ముఖం పెట్టి చూపిస్తూ ఉంటారు. ఎందుకు? కనబడాలి అని కదండి. ముఖ్యమంత్రి గారికి మనం కనబడాలి, మినిస్టర్ గారికి మనం కనబడాలి, ఎమ్మెల్యే గారికి మనం కనబడాలి, ప్రధానమంత్రి గారికి మనం కనబడాలి, ఈ లోకంలో ఉన్న వారికి మనం కనిపించాలని ప్రయాసపడుతూ ఉంటాం. గమనించండి ప్రియులారా, నువ్వు దేవునికి కనబడాలని ప్రయాసపడినట్లయితే నీ కొరకు సమస్తము చేయగలిగినటువంటి వారు దేవుడు మాత్రమే దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నా. మనం ఈ లోకంలో ఉన్న అధికారుల దృష్టిలో పడితే కొన్ని మేలులు జరుగుతాయి. అది నువ్వు దేవుని దృష్టిలో పడ్డావు అంటే నీ హృదయంలో అనుకున్న కార్యాలన్నిటినీ దేవుడు నెరవేర్చడానికి ఆయన సమర్థుడైన దేవుడిని ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న కార్యములు అన్నిటిలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.